హాయ్ వ్యూవర్స్. ఇండియా ముందు ట్రంప్ అనేవాడు ఒక బచ్చ. నేను చాలా ప్రాక్టికల్గా ట్రంప్ అనేవాడు ఒక బచ్చ. ఇతని దగ్గర అడ్వైజర్గా ఉన్నాడు నెవర్ అని ఒక దరిద్రుడు. ఈ మాట కావాలంటే దరిద్రుడు ఎంతవాడు, ఎంత దరిద్రుడు అంటే ఈ అమెరికాకు సంబంధించి మాజీ సెక్యూరిటీ సలహాదారు ఉన్నాడు, జాతీయ సలహాదారు ఒక అతను జాన్ అని చెప్పేసి. అతను ఈరోజు ఏం చెప్పాడు తెలుసా? ఆ నవర్ అనేవాడు వాడు పెద్ద మూర్ఖుడు, వాడిని ఒక గదిలో పెట్టండి, మీరు గంట తర్వాత మీరు వచ్చి చూడండి, వాడిలో వాడే తిట్టుకుంటూ ఉంటాడు, వాడిని వాడు అద్దం చూసి నానా మాటలు అనుకుంటూ ఉంటాడు, అంత మూర్ఖుడాడు. అటువంటి దరిద్రుడు ఈరోజు ట్రంప్కి సలహాదారుగా ఉన్నాడు. వాడు ఇంకేం సలహాలు ఇస్తాడు? రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టే విధంగా గొడవలు పెట్టిన సలహాలు సూచనలు ఇస్తే ఈ ట్రంప్ ముందు వెనక ఆలోచించకుండా ఇండియాతో గొడవ పెట్టుకుంటూ ఉన్నాడు. భారత్ లాంటి మిత్ర దేశం ప్రపంచంలో అసలు ఎక్కడా ఉండదు. అటువంటి దేశంతో ఏంటిది? ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించి ఏదైనా స్ట్రాటజీలకు సంబంధించి డిస్కస్ చేసుకోవాల్సింది పోయి ఆ నవేర లాంటి పనికి మాలినోడు ట్రంప్కి మోదీకి మధ్య ఏదో చిచ్చు పెడదామని చెప్పేసి వాడు దిక్కుమల సలహాలు ఇస్తే ఈ ట్రంప్ తీసుకెళ్ళి అవే మోదీతో డిస్కస్ చేస్తే అదేవిధంగా దిక్కుమల టారిఫ్లు వేసుకుంటూ పోతే ఏంటన్నట్టు? ఈరోజు రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ అత్యధికంగా దిగుమతి చేసుకోవడం చైనా, రష్యా నుంచి వేరే వేరే గ్యాస్ రిమైనింగ్ దిగుమతి చేసుకుంటుంది వచ్చేసి యూకే అండ్ యూరోపియన్ యూనియన్ కంట్రీస్. ఇలా చెప్పుకుంటూ పోతే భారత్ చాలా తక్కువే చేసుకుంటుంది. అండ్ భారత్ కనుక ఆ రకంగా కనుక ఇంపోర్ట్ కనుక చేసుకోకపోతే రష్యా నుంచి అందరూ కూడా గల్ఫ్ కంట్రీస్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. అప్పుడు భారీగా బ్యారెల్ ధర పెరిగేది, ఆయిల్ ఒక రకంగా సంక్షోభమే వచ్చేది. భారత్ చేసిన చాలా చాలా మంచి పని. భారత్ కనుక రష్యా నుంచి కనుక ఆయిల్ కనుక కొనుగోలు కనుక చేయకపోతే బ్యాలెన్స్ అయ్యేది కాదు, మొత్తం అల్లా కల్లోలం అయిపోయేది వరల్డ్ అయితే. అండ్ రష్యా నుంచి మనం క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటామా, మళ్ళీ దాన్ని శుద్ధి చేసేసి దాని బై ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటే అవన్నీ కూడా యూరోపియన్ కంట్రీస్ మనం ఎక్స్పోర్ట్ చేస్తుంటాం తక్కువ రేటుకి. అది తెలియదు అడిగి, ఎవరు నవేర్ అనేవాడికి. ఆడు చెప్పినటువంటివి ఈ ట్రంప్కి అర్థమైతే చావాలి. సో ఓవరాల్ ఈ వీడియో నేను ఏం చెప్తాను తెలుసా? ఒక పాలకుడు అనేవాడన్నా, ఒక బిజినెస్ మ్యాన్ అన్నాడు, ఒక మనిషి అన్నవాడు ఎవడైనా కానీ ముందు వెనక ఆలోచించి మాట్లాడాలి. అదే ఒక దేశాధినేతలతో మాట్లాడేటప్పుడు ఒకటికి వన్సారి క్రాస్ చెక్ చేసుకుని ఎవడో సలహాలు సూచనలు ఇచ్చినప్పుడు చెక్ చేస్తాడు. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డికి ఎవడో స్క్రిప్ట్ ఇస్తాడు, ఆ స్క్రిప్ట్లో వచ్చేసి అనకూడదు. కానీ అబ్బా మనం చూసాను ఎంత దరిద్రంగా ఉందంటే, వీళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ అంటే అమ్మమ్మ కాదంట, ఇది అత్త ఇద్దంట. నేను చెప్పిన ఇంకా చాలా దరిద్రాలు ఉన్నాయి. ఆ స్క్రిప్ట్లో కూడా ఏదో మాట్లాడుతూ ఉంటాడు. అసలు కనీసం స్క్రిప్ట్లో నిజం అబద్ధం చెక్ చేయడు. అలా ట్రంప్ పక్కన ఉన్న అటువంటి వాళ్ళే తయారయ్యారు. నేను నిన్న మొన్న కూడా అదే పెట్టాను. చైనా వచ్చేసి ఒక పాపాత్వం, అంటే చైనా రష్యాలో ఒక ఘోరమైన పాపాత్వం అనే దేశాలు అవి. వాటితో ఇండియా కలిసింది. ఇది ఎంతో కాలం నిలవదు ఈ రిలేషన్ చెప్పేసి అనాలి కదా. ఇది చాలా కాలం నుండి ఇది రిలేషన్ చెప్పేసి పెట్టాడు. నాకు అప్పుడు కూడా షాక్ అయ్యా, ఎవడ్రా స్క్రిప్ట్ ఇచ్చేది ట్రంప్కి అని చెప్పేసి. వైసీపీకి ఇచ్చిన స్క్రిప్ట్ ఎక్కడ కూడా ఇస్తున్నారా అని చెప్పేసి నేను వీడియో క్లోజ్ చేస్తున్నాను. ఈరోజు ట్రంప్ లాంటి యదవ మూర్ఖుడు చేతగానాడు దద్దమ్మ అమెరికా అధ్యక్షుడు అయి కూర్చున్నాడు. దానివల్ల అమెరికాకు సంబంధించిన ఎక్స్పర్ట్స్ అంతా అల్లలాడిపోతున్నారు. ఈ ట్రంప్కి సలహాలు ఇచ్చేది ఎవడరా బాబు? అమెరికా అంటే అగ్రరాజ్యం, అగ్రరాజ్యానికి అధ్యక్షుడు అంటే ఎంత గొప్పగా ఉండాలి, బట్ ఇతనే ఎంత ఘోరంగా ఉన్నాడు అని చెప్పేసి. బట్ ఇండియా మాత్రం చిట్టి కేసు మరి అలాగే ఉంది. ఎలా? మా దేశం, మా సార్వభౌమత్వం ఇదే మాకు ముఖ్యమని. ఏం పీక్కుంటావు పీక్కో, ఎంత ట్యాక్స్ వేస్తావు వేసుకో, చూసుకుందామని చెప్పేసి అన్నారు. దెబ్బకు దిగొచ్చే ట్రంప్ మరలా యూరోపియన్ కంట్రీస్ చెప్తాడు, మీరు భారతదేశం మీద 100% ట్యాక్స్ వేయండి అని. ఒరే ఎర్రి బాగులోడ, నువ్వే ఇండియా మీద ట్యాక్సుల దెబ్బకి నీ దేశంలో అల్లలాడిపోతున్నారు, మేము కూడా అల్లలాడాలంటారా, పోరాపో అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. యూరోపియన్ యూనియన్ కంట్రీస్ వచ్చేసి ఒకప్పుడు ప్రపంచాల దేశాలన్నీ ఆక్రమించుకున్నవే. ఈరోజు ఆ ఆక్రమించిన డబ్బు పట్టుకెళ్ళి వాళ్ళ దేశాలు పట్టుకుని బతికేస్తూ ఉన్నారు. బట్ యూరోపియన్ యూనియన్ చాలా దేశాలు మిగతా ప్రపంచ దేశం మీద డిపెండ్ అవ్వాలి వాళ్ళు. అలాంటప్పుడు ట్రంప్ ఇచ్చే దిక్కుమల సలహాలు కనుక తీసుకుంటే వాళ్ళు అన్యాయంగా రోడ్డు మీద పడతారు. సో యూరోపియన్ దేశాల విషయంలో ట్రంప్ ఎర్రి పప్పయ్యాడు, ఇండియా విషయంలో ఎర్రి పప్పయ్యాడు. ఎలా ఏంటంటే ఈ ట్రంప్కి సలహాలు ఇచ్చినట్టు కొండెర్రి పప్ప, అది విషయం. సో మీరైనా ఇక మీదటైనా ఎవడైనా సలహాలు వినేటప్పుడు వాటర్ క్రాస్ చెక్ చేసుకోండి. అదర్వైజ్ ఇట్లాగే అందరి చేత చేనిపించుకోవాలి, మిమ్మల్ని నమ్ముకునే చేత తూ అనిపించుకోవాలి.